సైబర్ మోసగాల వలలో చిక్కి మరొక పోలీస్ ఆఫీసర్ మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి వ్యక్తి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే తను గతంలో ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేశారు, ఎక్స్ ఐజీగా పనిచేయడం కూడా జరిగింది. అయితే తను సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో మనీ ఇన్వెస్ట్ చేసినట్లయితే దానికి అధిక మొత్తంలో డబ్బులు వస్తాయంటూ కూడా ఆశ చూపిస్తున్న నేపథ్యంలో కూడా తను డబ్బులు అధికంగా ఇన్వెస్ట్ చేయడంతో కూడా దాదాపు 8 కోట్ల వరకు కూడా డబ్బులు నష్టపోవడం జరిగింది. అయితే తన డబ్బులు ఇంత మొత్తంలో కూడా నష్టపోవడం కూడా తను తట్టుకోలేకపోవడంతో తన రివాల్వర్తో సూసైడ్ చేసుకోవడం జరిగింది. తన నివాసంలో ఉన్నటువంటి పటియాలా నివాసంలో తను సూసైడ్ చేసుకున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరగాళ్ళను కూడా అరికట్టాలంటూ కూడా తను చనిపోయేటప్పుడు రాసినటువంటి సూసైడ్ నోట్ ఏదైతే ఉందో ఆ సూసైడ్ నోట్లో కూడా డీజీపీని ముఖ్యంగా ఈ నేరగాళ్లను అరికట్టాలి, ఇలాంటి ఏదైతే ఇన్వెస్ట్మెంట్లు నేరగాళ్ళు ఆన్లైన్ నేపథ్యంలో చేస్తున్నారో వీటన్నిటినీ కూడా అరికట్టాలి, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటూ కూడా ఆ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. అయితే గతంలో కూడా మనం చూసాము చాలా మంది పోలీస్ ఆఫీసర్లు కూడా ఏదైతే ఈ నేరాలని సూసైడ్ ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి సైబర్ నేరగాళ్ళకు సంబంధించినటువంటి వాటిలో కూడా అప్రమత్తత చేయాల్సిన వంటి వారు కూడా ఇలాంటి సైబర్ నేరగాళ్ళకు చిక్కి కూడా సూసైడ్లు చేసుకున్నటువంటి నేపథ్యాలు కూడా మనం చాలా చూసాం. గతంలో చూసినట్లయితే చాలా మంది ఆ పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళే ఇలాంటి బెట్టింగ్ రూపంలో కావచ్చు, ఇటు సైబర్ నేరగాళ్ళకి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూడా చాలా మంది మోసపోయి దాన్ని తట్టుకోలేక అవమానాల కారణంగా కూడా సూసైడ్లు చేసుకొని చనిపోయిన పరిస్థితులు అయితే గతంలో కూడా ఉన్నాయి. అయితే మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లోనే అటు బెట్టింగ్ యాప్లలో ప్రమోషన్ల కోసం కావచ్చు, బెట్టింగ్ యాప్లలో డబ్బులు పెట్టి కావచ్చు చాలా మంది అప్పుల పాలయ్యి కూడా వాళ్ళ సూసైడ్ చేసుకున్నారు. అటు గతంలో కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రివాల్వర్లు కూడా వేరే దగ్గర అమ్మేసిన పరిస్థితులు కూడా మనం చూసాము. సామాన్య ప్రజలకి కూడా వీళ్ళంతా ఎవరైతే పోలీస్ శాఖ ఉంటారో వాళ్ళంతా కూడా ఈ సైబర్ నేరగాళ్లకు అప్రమత్తం చేయాల్సింది పోయి వీళ్ళే ఆ సైబర్ నేరగాళ్ళ చిక్కుల్లో పడి ఇలాంటి సూసైడ్లు కావచ్చు, అటు ఆ జాబులు పోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. సైబర్ నేరగాళ్ళ పరిస్థితి కూడా రోజు రోజుకి ఈ నేరాలు అనేవి చాలా ఎక్కువవుతున్నాయి. సైబర్ నేరగాళ్ళని ఎక్కడ చూసినా సరే వాళ్ళు ఒక నమ్మదగిన వ్యక్తులుగా ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలంటూ కూడా ఈ సైబర్ నేరగాళ్ళు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వాటిని ఆపాల్సిన పోలీసులే ఇలాంటి సూసైడ్లకు పాల్పడడం కూడా మనం చూస్తున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా చాలా మంది సూసైడ్ ఈ సైబర్ నేరగాళ్ళని నమ్మొద్దు, ఏవైనా లింకులు లాంటివి వచ్చినా సరే వాటిని క్లిక్ చేయొద్దంటూ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అటు సైబర్ క్రైమ్కి చెందినటువంటి పోలీసులు కూడా అప్రమత్తం చేస్తుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి నేపథ్యంలో కూడా వీళ్ళు ఇలాంటి సైబర్ నేరగాళ్లకు వాళ్ళు చిక్కుకొని ఇలాంటి సూసైడ్లు చేసుకునే పరిస్థితులు కూడా పోలీస్ శాఖలో అయితే ఇప్పుడు బయటకు వస్తున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.